హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు షాలెం టెక్ స్టడీ ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మంచి టాపిక్ మీ ముందుకు అయితే వస్తాను. సో ఫ్రెండ్స్, ఏంటనుకుంటున్నారు? సో అప్పట్లో అయితే ముస్లిం ముతక పెద్ద చిన్న పేద దానికంటే అలాంటి తేడా లేకుండా అందరూ యూజ్ చేసే ఒక యాప్ అయితే మరి ట్రెండింగ్లో అయితే ఉండడం జరిగింది ఇప్పటికీ కూడా. సో అదేంటంటే టిక్ టాక్. సో చాలామంది టిక్ టాక్ యాప్ని యూజ్ చేసి చాలా రకాలుగా వాటిని యూజ్ చేసి వీడియోస్ అనేది చేసి చాలామంది ఇప్పుడు టిక్ టాక్ స్టార్స్గా కూడా నిలవడం జరిగింది. సో గాయస్, ఇప్పుడు అప్పట్లో అయితే మరి అందరూ కూడా అన్ని వీడియోస్ రకరకాల వీడియోస్ అన్ని చేసి అప్లోడ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో చైనాకి మనకి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు ఏంటంటే సో చైనా యాప్స్ అనేది అన్ఇన్స్టాల్ చేసి మన ఇండియన్ యాప్స్ అనేది యూజ్ చేయమని మన ఇండియన్ గవర్నమెంట్ మనకి ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈజ్ సీక్వెల్గా మనకి చైనా యాప్స్ లాగా సీక్వెల్ యాప్స్ అనేది మనకి ఇండియాలో కూడా ఉన్నాయి. షేర్ ఇట్కి బదులుగా ఒకటి, టిక్టాక్కి బదులుగా ఒకటి, అలా చాలా రకాల యాప్స్ అనేది మనకు ఆల్రెడీ ఉన్నాయి. సో బట్ మనం ఏంటంటే చైనా యాప్స్కి బాగా అలవాటు అయిపోయి వాటిని మనం బాగా అప్డేట్ చేసి ఇప్పటికీ చాలా యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను మీకు చెప్పాల్సింది ఏంటి అంటే సో గైస్, టిక్టాక్కి సంబంధించి ఒక యాప్ అయితే మన సీక్వెల్గా ఒకటి యాప్ మనకైతే ఉంది. సో ఆ యాప్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది చింగారి. సో ఈ యాప్ అయితే మీకు మన ఇండియన్ యాప్ అనమాట, యాజ్ పర్ అవర్ టిక్ టాక్ లాగా అనమాట. సో దీని గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో ఎలా యూజ్ చేయాలి, ఇందులో కొంచెం నెగిటివ్ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇంకా ఇది ఆన్ ద వేలో ఉంది. ఐ మీన్ ఏంటంటే దీన్ని ఇంకా వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. సో ఇంకా వీళ్ళకి ప్రాసెస్ అనేది అవ్వలేదు. అయిన తర్వాత మనకు ఖచ్చితంగా దీని యొక్క అప్డేట్ వెర్షన్ అనేది వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. సో అప్పటి వరకు మనం దీన్ని యూజ్ చేస్తాం. ఇందులో ఏంటంటే సో చాలామంది సో వితిన్ 48 అవర్స్లో కూడా ఈ యాప్ని మోర్ దెన్ 5 lakhs మెంబర్స్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సో ఈ యాప్ ఎలా యూజ్ చేయాలి ఏంటనేది ఈ వీడియో నేను మీకు చెప్పబోతున్నాను. సో గైస్, ఇంకెందుకు కలిసి స్టార్ట్ చేద్దాం. ఆ వ్యూవర్స్, మై నేమ్ షాలెం. వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఫ్రెండ్స్, మనమైతే మరి అందులోకి టాపిక్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇదే చింగారి యాప్ అనమాట. సో ఈ యాప్ యాస్టీస్ టిక్ టాక్ పక్కన నేను మీకు ఆల్రెడీ పెట్టాను. సో యాస్టీస్ మన టిక్ టాక్ ఉంటుంది. సో ఏంటంటే ఈ చింగారి యాప్ అనేది ఓపెన్ చేద్దాం. సో నేనైతే టిక్ టాక్ ఇన్స్టాల్ చేసేస్తున్నాను. ఈ వీడియో అయిన తర్వాత నేనైతే యూజ్ చేసేది ఓన్లీ చింగారి యాప్ మాత్రమే. సో చింగారి యాప్కి టిక్ టాక్కి ఎలా వేరియేషన్ ఉందో తెలియడం కోసం నేను ఏం చేశానంటే టిక్ టాక్ని ఇంకా అన్ఇన్స్టాల్ చేయడం జరగలేదు. సో ఇప్పుడైతే అన్ఇన్స్టాల్ అయితే నేను చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఓపెన్ చేయగానే మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. దీనికన్నా ముందు మీకు ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఓపెన్ చేశారో మిమ్మల్ని మీ యొక్క ప్రొఫైల్ అనేది ఇవ్వమని అడుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫైల్ పిక్ కానివ్వండి, మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది, దానికి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయడం ద్వారా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట, ఓన్లీ బై ఫోన్ నెంబర్. సో దీని ద్వారా మీరు ఇందులో లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే కింద మీకు స్టార్టింగ్ నుండి అడుగుతుంది సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ అని. సో ఈ విధంగా సో మీరు ఏం చేస్తారంటే దీని మీద డిపెండ్ అయ్యి మీ యొక్క వీడియోస్ అనేది ఉంటాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందీ సెలెక్ట్ చేస్తే హిందీ వాళ్ళు చేసినాయి, బెంగాల్ అంటే బెంగాలీ, తమిళ్ అంటే తమిళ్, తెలుగు అంటే మన తెలుగు వాళ్ళు చేసినాయి మాత్రమే. సో ఈ విధంగా ఈ యాప్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో మీరు తెలుగుని సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తే మన తెలుగు వీడియోస్ ఖచ్చితంగా మీరు చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూడండి. సో ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు స్టిల్ ఇంకా రన్నింగ్లో ఉంది కాబట్టి సారీ వాళ్ళు తెలుగులో రాశారు కానీ ఏంటో హిందీ సాంగ్ అనేది తమిళ సాంగ్ అనేది వాళ్ళు ప్లే చేశారు. సో ఇంకో వీడియో అనేది మీకు క్లారిఫై కోసం చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ మీరు చూస్తే కనుక తెలుగు. సో ఇది కొంచెం స్టార్టింగ్లో ఇది ట్రబుల్ ఇస్తుంది, ఎందుకంటే ఇది న్యూ యాప్ కాబట్టి ఇంకా ఇది రన్నింగ్లో ఉంది. మోర్ దెన్ 5 lakhs డౌన్లోడ్స్ కాబట్టి కొంచెం కష్టంగా అయితే ఇది సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ కూడా తెలుగు వీడియోసే మనకి ఇందులో కనబడతాయి అనమాట. సో మీరు ఏంటంటే మీ యొక్క అప్లోడింగ్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇందులో మనకి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి వీడియో పక్కన ఒకటి చూస్తే వార్తలు అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ వార్తలు అనేది మీరు ఈ విధంగా మీరు చూడవచ్చు అనమాట. దాని మీద క్లిక్ చేయడం ద్వారా న్యూస్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు చదువుకోవచ్చు. సో చాలా అంటే చాలా ఈజీగా మీకు కూడా మంచి టాపిక్స్ అనేది ఇస్తున్నారు. సో గేమ్ జోన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఇందులో చాలా రకాల గేమ్స్ అనేది ఉంటాయి. క్విజ్ కానివ్వండి, హౌస్ కానివ్వండి, ఇవన్నీ వీళ్ళు ఇంకా మనకు ప్రొవైడ్ చేయలేదు. వీళ్ళకి ప్రొవైడ్ చేయాలంటే కొన్ని రోజులు ఇది
విత్ ఇన్ మంత్లో మనకి వీళ్ళు అప్డేట్ వెర్షన్ ఇస్తారు వీటికి కూడా. సో దీనికి సంబంధించిన గేమ్స్ అయితే మీరు ఆడచ్చు. దీనికి సంబంధించిన కాయిన్స్ అయితే మీరు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. కాయిన్స్ ఎర్న్ చేసి మీ యొక్క వీడియోస్కి పాపులర్ చేయడానికి అయితే ఆ కాయిన్స్ మీకు బాగా యూజ్ అవుతుంది. సో దీని యొక్క అప్డేట్ వెర్షన్ వచ్చిన తర్వాత దాని గురించి కూడా మీకు ఖచ్చితంగా ఈ యాప్ గురించి మీకు ఏ విధంగా పాపులర్ చేయాలో ఆ విధంగా వీడియోస్ కూడా నేను మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. సో దానికన్నా ముందు మీకు కొన్ని ఆప్షన్స్ అనేది మీకు చూపిస్తాను చూడండి. సో లెఫ్ట్ సైడ్ మీరు ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ యారో ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఈ విధంగా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. శోధన మీద క్లిక్ అంటే సెర్చ్ అనమాట. సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు హ్యాష్ ట్యాగ్స్ అనేది యాజ్ పర్ టిక్టాక్ మీకు అలవాటే కాబట్టి హ్యాష్ ట్యాగ్స్ అనేది మీరు అప్లోడ్ చేసినప్పుడు ఖచ్చితంగా హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇస్తారు కాబట్టి సెర్చింగ్ కూడా మీరు హ్యాష్ ట్యాగ్స్ ద్వారానే సెర్చ్ చేయొచ్చు. ఫర్ యూ పేజ్ ఇవన్నీ ప్రస్తుతానికి రన్నింగ్లో ఉన్న ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అనమాట. సో ఇదే విధంగా మీరు ఏంటంటే మీ యొక్క సెర్చింగ్ అనేది చేయొచ్చు అన్నమాట. సో ప్రస్తుతానికి ఇది రన్నింగ్లో ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు, మీకు ఖచ్చితంగా మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. సో వాట్సాప్ స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. సో మీరు ఎప్పుడైతే మీ వాట్సాప్ ఖచ్చితంగా ప్రతి మొబైల్లో వాట్సాప్ అయితే ఉంటుంది. సో దాంట్లో ఎవరైనా ఇన్స్టాల్ చేసిన స్టేటస్గా పెట్టిన ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, సో అలాంటి ఏదైనా సరే మీరు ఈజీగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా డౌన్లోడ్ కూడా మీకు అవుతుంది అనమాట. మీరు అలాంటి ప్రాబ్లం లేదు, వీడియో ప్లే చేయొచ్చు. సో దీన్ని డౌన్లోడ్ కూడా చేయొచ్చు. పక్కన ప్రతి దానికి షేర్ అండ్ డౌన్లోడ్ ఆప్షన్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీని విధంగా మీరు ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ షేర్ లేదా డౌన్లోడ్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సో ఇక్కడ నోటిఫికేషన్, మీకు అలాంటి నోటిఫికేషన్స్ లైక్స్ కానీ మెసేజ్ కానీ కంటెంట్స్ ఏమైనా వస్తే ఖచ్చితంగా ప్రకటన అనే నోటిఫికేషన్ మీకు వస్తాయి. సో నెక్స్ట్ ఏంటంటే ప్రొఫైల్ సెట్టింగ్స్ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రొఫైల్ సెట్టింగ్స్ వెళ్ళిన తర్వాత నా పోస్ట్ అని మీరు ఏంటంటే మీరు పోస్ట్ చేసిన ఏమైనా ఉంటుంది. సో ఆ పోస్ట్ అనేది కలిపి ఒక గ్యాలరీ, మీరు ఏమన్నా డ్రాఫ్ట్లో ఉన్నట్లయితే డ్రాఫ్ట్స్ ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసిందే. సో మీ ప్రొఫైల్ని సవరించాలంటే ఎడిట్ యువర్ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏంటంటే మీ పిక్ మీద క్లిక్ చేసి ఇలా పిక్ చేసి ఫొటోస్ మీద క్లిక్ చేయడం ద్వారా ఫోటో అనేది చేంజ్ చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ శాలం కుమార్ అని కొన్ని కింద ఉన్నాయి చూసారా, వీటిని పక్కన ఉన్న పెన్సిల్ గుర్తుంది ద్వారా మీరు ఏంటంటే మీ యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేయండి. సో అప్డేట్ చేసిన తర్వాత ఓకే అయిన తర్వాత మీరు మీ హోమ్లోకి వెళ్ళిపోండి. సో వెళ్ళిన తర్వాత ఓకే చేయండి. సో ఈ విధంగా అది ఓకే అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే సో బహుమతి ఇది ఇంకా మీకు అప్పుడే ఓపెన్ అవుతుంది, ఇది ఇంకా ఇన్బిల్ట్లోనే ఉంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటంటే గేమ్ జోన్. సో మీకు ఆల్రెడీ చూపించాను కదా గేమ్ జోన్, ఇవే గేమ్ జోన్స్ అనమాట. ఈ విధంగా మీరు గేమ్స్ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సో భాష మారండి అయితే మీరు మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కోడ్ అనేది వాళ్ళు మీకు పైన ఎల్లో దాంట్లో చూపిస్తారు అనమాట. చూసారు కదా, ఈ కోడ్ ద్వారా మీరు ఫేస్బుక్, వాట్సాప్ లేదా అదర్ ఎక్స్టర్నల్ సోర్సెస్ కింద మీరు దీన్ని షేర్ చేస్తే వాళ్ళు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు 150 కాయిన్స్ అండ్ వాళ్ళకి 650 కాయిన్స్ అనేది వస్తాయి అన్నమాట సైన్ అప్ ద్వారా. సో ఈ విధంగా మీరు కాయిన్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. వెబ్ లాగిన్ మీకు అప్పుడే ఇన్బిల్ట్లో ఉంది కాబట్టి దీని యొక్క క్యూఆర్ కోడ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు వెయిట్ చేస్తారు. సో ఈ విధంగా మీరు ఏంటంటే ఈ యొక్క యాప్ని చాలా ఈజీగా మీరు యూజ్ చేయొచ్చు. సో ఇందులో నేను మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఉంది కదా, సో రికార్డింగ్. ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే సో రికార్డింగ్ అనమాట. సో రికార్డింగ్ అయితే మనకు అవ్వదు. చేసిన తర్వాత నేనైతే నేను డౌన్లోడ్ చేయగానే దీని యొక్క వీడియో రికార్డింగ్ అనేది ట్రై చేశాను. నాకు ఎలాంటి రికార్డింగ్ అనేది అవ్వలేదు, కానీ ఇప్పుడు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో రికార్డ్ అయిన తర్వాత మీద క్లిక్ చేయడం ద్వారా దాన్ని నెక్స్ట్ దాంట్లోకి సో ఈ విధంగా వెయిట్ చేసిన తర్వాత మీరు ఏంటంటే నెక్స్ట్ పేజ్లోకి కనబడుతుంది. సో ఈ విధంగా మీరు యాక్సెస్ టిక్టాక్లోకి మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. సౌండ్స్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన సాంగ్ అనేది ఆటోమేటిక్గా టిక్టాక్లోకి మీరు యాడ్ చేయొచ్చు. ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. సేవ్ చేయొచ్చు, లేదు అనుకుంటే ట్రిమ్ చేయొచ్చు వీడియోని. ఈ విధంగా మీకు చాలా రకాల ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. దీనికన్నా ముందే మీరు ఎఫెక్ట్స్ అనేది కూడా మీరు చాలా ఈజీగా ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఏంటంటే ఇక్కడ ఓకే చేసిన తర్వాత మీకు పైన కొన్ని ఆప్షన్స్ అనేది ఉన్నాయి, టైమర్ ఇవన్నీ. సో ఫిల్టర్ మీరు ఈ విధంగా ప్లే చేయొచ్చు, లేదు అనుకుంటే రకరకాల చూసారు కదా ఎఫెక్ట్స్ అనేది మీకు ఇందులో ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఎఫెక్ట్స్ అనేది ఇవ్వచ్చు, టైమర్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఏంటంటే టైమర్ ద్వారా టిక్టాక్ లాగా మీరు దీన్ని రికార్డ్ చేయొచ్చు అనమాట.
సో ఈ యాజ్ ఇట్ ఈజ్ మన టిక్టాక్ లాగా అయితే ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసి డౌన్లోడ్ చేసి మీరు యూజ్ చేయండి. దీని విధంగా అప్డేట్ అయితే వస్తుంది. సో దాని తర్వాత మీరు హ్యాపీగా టిక్టాక్ కన్నా బాగా తర్వాత మీరు హ్యాపీగా ఈజీగా మీరు ఓకే చేయొచ్చు. సో ఈ విధంగా మీరు అన్ని టిక్ మార్క్ వేసి మీ హ్యాష్ ట్యాగ్స్ అనేది మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా మీరు ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వచ్చు. సో ఈ రకంగా హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇచ్చి ఓకే చేస్తే ఆటోమేటిక్గా పైన టిక్ మార్క్ క్లిక్ చేయడం ద్వారా ఓకే పబ్లిష్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు అప్లోడ్ కూడా చేయొచ్చు. లేదు అనుకుంటే ఏమన్నా పిక్స్ ఏమైనా వీడియోస్ ద్వారా అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ నా గ్యాలరీ అని ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసి మీకు కావాల్సిన వీడియోని మీరు ఈజీగా అప్లోడ్ చేయొచ్చు. సో నేను మీకు ఇందులో నెగిటివ్ ఏంటంటే సో మనం టిక్టాక్లో ఎలాగైతే ఉందో యాక్సెస్ అలాగైతే వీళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే అందులో చాలా రకాల ఎఫెక్ట్స్ అండ్ చాలా రకాల ఫిల్టర్స్ చాలా రకాల అన్నీ ఉన్నాయి, కానీ ఇందులో అయితే ఇవేమీ ప్రొవైడ్ చేయలేదు. సో మీరైతే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో దీని ఒక అప్డేట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దీని ద్వారా మీరు ఏంటంటే ఈ యాప్ని చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే యాజ్ వాళ్ళ ప్రొఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. సేమ్ మన టిక్టాక్ ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఈ యాప్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. సో ఇదేంటంటే నాకు నెట్ బాక్స్లో ఉంది. సో ప్రొఫైల్ అనేది ఓపెన్ అయింది కదా, సో అనుసరించండి. ఈ విధంగా మీరు ఫాలో అవ్వచ్చు. లైక్ మీద డబుల్ ట్యాక్, దీనికైతే డబుల్ ట్యాక్ లేదు, దీని మీద ఖచ్చితంగా క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక మైనస్ పాయింట్. సో ఇక్కడ కామెంట్ అయితే మీరు కామెంట్ కూడా చేయొచ్చు. లేదు అనుకుంటే వాట్సాప్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేయొచ్చు, లేదా అనుకుంటే డైరెక్ట్ వాట్సాప్లోకి షేర్ చేయొచ్చు. ఇక లేదా ఎక్స్టర్నల్గా షేర్ చేయాలనుకుంటే ఈ విధంగా మీరు ఎక్స్టర్నల్గా షేర్ చేయొచ్చు. సో ఇక రిపోర్ట్ ఇవ్వాలంటే నీ వేదిక మీద క్లిక్ చేయడం ద్వారా రిపోర్ట్ కూడా ఇవ్వచ్చు. సో ఈ విధంగా మీరు ఏంటంటే ఈ యాప్ని చాలా అంటే చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. ఖచ్చితంగా ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేయండి. డిస్క్రిప్షన్ నేను లింక్ అయితే ఇస్తాను. యాక్చువల్గా నేనైతే ఈ యాప్ని యూజ్ చేస్తాను. సో నాకు సంబంధించిన ఆ ప్రొఫైల్ కూడా లింక్తో షేర్ చేసుకుంటాను. సో ఖచ్చితంగా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గైస్ ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.